సాయినాథుడు మన పనులను పిల్ల చేష్టలుగా చూసి నవ్వుకుంటారు. అందుకే నిజమైన ఆనందం ఈ అశాశ్వతమైన వాటిలో లేదు అని, శాశ్వతమైనది సాయినాథుని సన్నిధియే అని మనం గ్రహించాలి. అదే ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరంలో ప్రవహించేది అమృతం. దాన్ని పొందే ప్రయత్నం మనం గనక చేయకపోతే ఈ జీవితం వ్యర్థమైపోతుంది కదా. నా దగ్గర సంచుల కొద్దీ జ్ఞానరాశి ఉంది, అడిగేవారు ఒక్కరు కూడా లేరు అని అంటూ ఉండేవారు మన సాయినాథుడు. మానవ జీవన పరమార్థం పరమ ఆనంద స్వరూపుడైన దైవాన్ని చేరడమే. ఆ సంకల్పాన్ని, బలాన్ని, దీక్షను ఇచ్చి మనల్ని తన దగ్గరకు చేర్చుకోమని మనం సాయినాథుని ప్రతినిత్యము ప్రార్థించుకుందాం. మనము సాయినాథుని సన్నిధికి చేర్చుకునే క్రమంలోనేనండి బాబావారి సన్నిధి మనకు కావాలి, మనందరికీ అందించాలి అన్న ప్రేరణతోనే బాబావారు సాయిబాబా సన్నిధి అనే ఛానల్ని మనకు పరిచయం చేసి మన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. జై సాయి.